Guys, welcome to Cricket Chat with Venkatesh. Good news from the under 19 side. మన అండర్ 19 టీం వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది వరుసగా ఐదోసారి. సో ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్ చేరుకోవడం అండర్ 19లో ఇది వరుసగా ఐదోసారి. అండ్ ఆల్సో అవర్ టీమ్ హ్యాపెన్స్ టు బి ది డిఫెండింగ్ ఛాంపియన్. 2 ఏళ్ల క్రితం యష్ ధుల్ క్యాప్టెన్సీలో మనం టైటిల్ గెలిచాం. ఈసారి కూడా ఆ టైటిల్ నిలబెట్టుకునే ప్రయత్నం ఆదివారం జరిగే ఫైనల్లో చేయబోతున్నాం. ఇది కుడ్ బి ఐదర్ పాకిస్తాన్ ఆర్ ఆస్ట్రేలియా విల్ బీ అవర్ అపోనెంట్. సో గురువారం రోజు అదర్ సెమీఫైనల్ జరుగుతుంది. ఇండియా సెమీఫైనల్ వరకు చాలా ఆడుతూ పాడుతూ ఎంటర్ అయింది. ఎందుకంటే సెమీఫైనల్ వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, చాలా పెద్ద మార్జిన్తో గెలవడం మన టీం చూసాం. మినిమం మార్జిన్ 84 రన్స్. చాలా మ్యాచ్లు 200+ గెలిచాం. ఈవెన్ న్యూజిలాండ్తో జరిగిన సూపర్ 6 మ్యాచ్లో కూడా మనం 200+ రన్స్ తేడాతో గెలిచాం. చాలా బాగా ఆడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ ముషీర్ ఖాన్ చాలా మంచి పర్ఫార్మెన్స్, సౌమ్య పాండే అనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మంచి పర్ఫార్మెన్స్, అండ్ కెప్టెన్ సహారన్ కానీ సచిన్ దాస్ వీళ్ళందరూ బాగా ఆడతారు. బట్ సెమీస్లో మాత్రం మనకి పోటీ ఎదురైంది. అఫ్కోర్స్ సెమీస్ వరకు మా ఇండియన్ టీమ్ వాజ్ నాట్ టెస్టెడ్ యాక్చువల్లీ. న్యూజిలాండ్ కూడా మనకి పెద్ద పోటీ ఇవ్వలేదు. మిగతా అన్ని పెద్ద స్ట్రాంగ్ టీమ్స్ ఏం కాదు. యుఎస్ఏ, నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి టీమ్స్, ఐర్లాండ్ ఈ టీమ్స్తోనే ఆడే మనం. స్ట్రాంగ్ టీమ్స్ ఆడలేదు. కానీ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో, సౌత్ ఆఫ్రికా ఆర్ ది హోస్ట్, అక్కడే జరుగుతుంది వరల్డ్ కప్. దే హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ టఫ్ ఫైట్. అది కాక ఇండియా మొదటిసారి ఫీల్డింగ్ చేయాలి రావడం, ఫస్ట్ ఫీల్డింగ్ చేయడం, చేంజ్ చేయడం, అది కూడా కొంచెం మన బ్యాటర్స్ కొద్దిగా తడబడ్డారు. ఇండియా ముందు బౌలింగ్ చేసినప్పుడు బాగానే మన వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయగలిగారు వాళ్ళని. 244కి రాజ్ లింబానేని ఓపెనింగ్ బౌలర్, రైట్ ఆర్మ్ పేస్ బౌలర్, చాలా మంచి పేస్ ఉంది అతనికి, స్వింగ్ కూడా చేస్తున్నాడు బాల్ని. ఈసారి కూడా 2 బ్రేక్ త్రూస్ అందించాడు. ఓపెనర్ని నెంబర్ 3ని అతను అవుట్ చేశాడు. బట్ ది అదర్ ఓపెనర్ ప్రెటోరెస్, ద కీపర్ బ్యాట్స్మెన్, అతను చాలా బిగ్ హిట్స్ కొడుతూ అతను ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే స్వాట్ లెక్కే అన్నది పేరు గుర్తులేదు నాకు, అతను కూడా ఒక హాఫ్ సెంచరీ. చాలా స్లోగా స్టార్ట్ అయినా తర్వాత లాస్ట్లో బాగా పికప్ అయ్యాడు. సో ఇండియన్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో చాలా టైట్ చేశారు. సర్ఫరాజ్ బ్రదర్ ముషీర్ ఖాన్ కానీ, సౌమ్య పాండే కానీ, మన హైదరాబాద్ చెందిన మురుగన్ అభిషేక్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా రెస్ట్రిక్టివ్ బౌలింగ్ చేశారు మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్. కానీ లాస్ట్ 8 ఓవర్స్లో 70 రన్స్ ఇచ్చేశారు మన టీం. దానివల్ల వాళ్ళు ఒక 244 ఒక కాంపిటేటివ్ స్కోర్ చేయగలిగారు. సో 244 ఇండియన్ టీంకి చేంజ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే అందరూ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు. ముషీర్ ఖాన్ నేను చెప్పినట్టుగా, తర్వాత కెప్టెన్ సహారన్ కానీ, సచిన్ దాస్ సహారన్ సెంచరీలు చేశారు సెమీస్కి ముందు సూపర్ 6 మ్యాచ్లో అగేన్స్ నేపాల్. అండ్ ఈవెన్ హర్షిన్ కుల్కర్ని ఆల్సో ఇస్ బ్యాటింగ్ వెల్. సో మన బ్యాటింగ్ అంతా కూడా బాగుంది. సో ఈజీ టాస్క్ అనుకున్నాం. కానీ ఎట్ వన్ స్టేజ్ టీమ్ వాజ్ రెడ్యూస్ టు 32 for 4. నేను ట్వీట్ కూడా చేశాను. వాళ్ళకు ఒక మంచి మఫాకా అనే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. మరో రబాడా అవుతాడేమో, అతను లెఫ్ట్ ఆర్మ్ రబాడా అవుతాడేమో. చాలా ఎఫెక్టివ్, మంచి పేస్ ఉంది. అండ్ హెస్ గాట్ ఎ వెరీ క్విక్ బౌన్సర్. అతనికి యార్కర్ ఉంది, స్లోయర్ వన్స్ ఉన్నాయి, గోల్డ్ అని వేరియేషన్. 17 years of age, all of 17, బట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ దిస్ మఫాకా. వాచ్ అవుట్ ఫర్ దిస్ మ్యాన్ మఫాకా. రిమెంబర్ ద నేమ్. ఎందుకంటే ఇప్పటికే 21 వికెట్స్ ఇస్తాడు. ఇప్పటికి ఆడిన 7 మ్యాచ్ల్లో అతనికి ఇప్పటికే ఎన్ని 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, 3 5 వికెట్స్ హాల్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో కూడా 3 వికెట్లు తీశాడు. సో అతను ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. మన ఓపెనర్ని దాస్ని అవుట్ చేశాడు. తర్వాత ముషీర్ ఖాన్ కూడా తొందరగా అవుట్. ది అదర్ ట్రిస్టన్ లీస్ అనేది అదర్ ఓపెనింగ్ బౌలర్ హూ గాట్ 3 వికెట్స్ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్, అతను కూడా ముషీర్ ఖాన్ని తొందరగా అవుట్ చేశాడు. సో ఆ షార్ట్ పిచ్ బాల్స్, ఆ బౌన్సర్స్తో మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళిద్దరు న్యూ బాల్తో వేసిన ఫస్ట్ స్పెల్ ఇద్దరు దే బౌల్డ్ ఐ థింక్ 12 overs టుగెదర్. అవి మనకు చాలా పెద్ద కష్టం. అక్కడే మన వాళ్ళు వికెట్ టప్ప పడిపోయినాయి. ఎవరు కూడా నిలబడలేదు. హర్షిన్ కుల్కర్ని కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో వికెట్స్ చాలా క్విక్గా పడిపోవడంతో టెన్షన్ క్రియేట్ అయింది. 32 for 4 దగ్గర మ్యాచ్ పోయింది. వీళ్ళు కూడా మన సీనియర్ టీం లాగానే వీళ్ళు కూడా నాకౌట్ దాకా బాగా ఆడి నాకౌట్లో చితకలు పడతారేమో అనిపించింది. బట్ లక్కీలీ దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కెప్టెన్ ఉదయ్ సహరాన్ అండ్ సచిన్ దాస్. సచిన్ దాస్ కలిసి 171 యాడ్ చేశారు.
5th వికెట్. అది అండర్-19 వరల్డ్ కప్స్లో రికార్డ్. సో వాళ్ళు ఒక హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి చాలా ప్రొఫెషనల్గా చేసి, సచిన్ దాస్ ఈజ్ ది అగ్రెసర్, అతను మంచి షాట్స్ కొడతాడు. ఉదయ్ సహరన్ తర్వాత కూడా చెప్పాడు, అది ధోనిలాగా అంటే బిగ్ కంపారిజన్, డీప్గా తీసుకెళ్ళాలి గేమ్ని అని అనుకున్నాను నేను. స్లో అండ్ స్టడీగా అతను ముందుకెళ్ళాలి. స్ట్రైక్ రేట్ 50 కూడా లేదు కొన్ని స్టేజ్లో, కానీ స్లో అండ్ స్టడీగా తన పార్ట్నర్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ సచిన్ దాస్ స్కోర్ బోర్డ్ ఎప్పుడు కూడా ఆస్కింగ్ రేట్ వాజ్ ఆల్వేస్ అండర్ కంట్రోల్. సో ఇద్దరు కలిసి చాలా ఎఫెక్టివ్గా టీంని ముందుకు తీసుకెళ్ళారు. సో 171 పార్ట్నర్షిప్ దట్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఈవెన్ వీళ్ళిద్దరే నేపాల్తో జరిగిన మ్యాచ్లో కూడా మనం కొంచెం ఇబ్బందులు పడ్డాం. 67 for 3 అక్కడ వీళ్ళిద్దరూ చెరకు సెంచరీ చేసి ఆ మ్యాచ్లో ఇండియా ఒక పెద్ద స్కోర్ చేసే పరిస్థితి కల్పించారు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మననే ఆదుకుంది. సచిన్ దాస్ వాజ్ అవుట్ ఫర్ 96 దగ్గర మళ్ళీ నేను చెప్పిన మఫాకా ఈ కేమ్ బ్యాక్ అండ్ ప్రొడ్యూస్డ్ స్లోయర్ వన్. ఆ స్లోయర్ వన్కి అతను కొద్దిగా కంగు తిన్నాడు, స్లోయర్ వన్ పసిగట్టలేదు. సో ఒక క్యాచ్ షార్ట్ కవర్స్లో ఒక ఈ స్పూన్ ఈజీ క్యాచ్ టు ది షార్ట్ కవర్స్ ఫీల్డర్. సో 96 దగ్గర సెంచరీ మిస్ అయిపోయాడు. సో అక్కడ కొంచెం టెన్షన్ క్రియేట్ అయింది. అప్పుడు మన హైదరాబాద్ చెందిన ఆరవెల్లి అవనీష్ రావు సిఎస్కే కూడా సెలెక్ట్ అయిన అవనీష్ రావు వచ్చాడు. అవనీష్ రావు ఒక బౌండరీ కొట్టాడు, కానీ అతను కూడా హీ వాజ్ ఆల్సో కన్జ్యూమ్డ్ బై దిస్ మ్యాన్ మఫాకా మరొక షార్ట్ బాల్తో అతను వచ్చేసాడు. బోల్డ్ అని షార్ట్ బాల్స్ వేశారు. ఐ థింక్ దే హ్యావ్ కన్సిడర్డ్ యాజ్ మెన్ 23 ఎక్స్ట్రాస్. దాంట్లో కొన్ని ఎక్కువగా హైట్ బైట్స్ ఉన్నాయి. సో 23 వైట్స్ యాక్చువల్లీ 73 వైట్స్లో కొంత లైన్ మిస్ అయ్యారు. కొన్నిసార్లు ఆ హైట్ ఎక్కువ బౌన్సర్స్ ట్రై చేసి మరొక పేసర్ ట్రిస్టన్ లీస్ కానీ ఇతను కానీ సో ఎక్కువ బౌన్సర్లతో వాళ్ళు వికెట్లు తీశారు, అలాగే రన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మురుగన్ అభిషేక్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, అతను రన్అట్ అయిపోయాడు. దాంతో టెన్షన్ క్రియేట్ అయింది. బట్ రాజ్ లింబానీ ది ఫాస్ట్ బౌలర్ ఒక 6 ఒక 4 కొట్టి టెన్షన్ లేకుండా చేశాడు. కానీ చివరిలో మళ్ళీ పెనల్టిమేట్ ఓవర్లో కెప్టెన్ ఉదయ్ సహరన్ కూడా ఒక క్విక్ రన్ తీసే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. అయినా ఈజీగా ఆ విన్నింగ్ రన్స్ కొట్టేశాడు మన లింబానీ. సో లింబానీ విన్నింగ్ రన్స్తో వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళిపోయింది మన టీం. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళిద్దరు ఓపెనింగ్ బౌలర్స్ బాగున్నారు, మఫాకా అండ్ ట్రిస్టన్ లీస్. కానీ మిగతా బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. వాళ్ళు కూడా కాస్త మెత్తబడిన తర్వాత పేసర్స్కి అంత హెల్ప్ లేదు. వాళ్ళ కెప్టెన్ జేమ్స్ ఆఫ్ బ్రేక్స్ కూడా మన మీద అంత ప్రభావం చూపించలేదు. సో బట్ స్టిల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సహరన్. ఎంత రెస్పాన్సిబుల్గా అతని టీంని ముందుండి కెప్టెన్గా నడిపించాడు. అలాగే సచిన్ దాస్ హెస్ బిన్ వెరీ వెరీ గుడ్ ఇన్ ద టోర్నమెంట్. అతను మంచి బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు. ఐ థింక్ హీ మైట్ గెట్ అన్ IPL కాంట్రాక్ట్ బికాస్ హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ రేంజ్ ఆఫ్ షాట్స్. సో ఇంప్రెసివ్ డిస్ప్లే ఫ్రమ్ టీమిండియా సండే రోజున ఫైనల్ ఆడిపోతుంది, ఐదర్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆర్ ఆస్ట్రేలియా. సో డెఫినెట్గా ఆ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకుంటారా లేదా మన కుర్రాళ్ళు, మనకు హ్యాపీ న్యూస్ ఇస్తారు. ఈ మధ్య మనకు అన్ని WTC ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ అన్నింటిలో మనకు నిరాశ ఎదురైంది. మరి కుర్రాళ్ళైనా మనకి ఒక వరల్డ్ కప్ అందిస్తారేమో చూడాలి. లెట్ us hope for the best and our best wishes are with సహరన్ అండ్ కో కదా.